నేను యోగా మాత్రం ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఓం సంగతత్వం సంవదత్వం సంభో మనాని జానతాం దేవో భావం యదా పూర్వే సంజానానా ఉపాసతే. బాగా బాడీని ఫ్రీగా వదిలేయండి. శ్వాస బాగా తీసుకొని వదిలేయండి. ఇప్పుడు ఓంకారం చెప్పుకుందాం 3 times. కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకొని ఓంకారం చెప్పండి. వదిలేస్తూ ఉమ్మనండి. గాలి పీల్చుకునేటప్పుడు ఓ అని పలికి ఉమ్మనేటప్పుడు గాలి వదిలేసేది. ఓ ఫ్రీగా అయిపోండి. చేతులు రఫ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని మీ అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. చిన్ ముద్ర. బొటన్ వేలు ఈ రెండో వేలు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా కూర్చోండి. ఇలా కూర్చొని శ్వాస బాగా పీల్చి స్టడీగా కూర్చోండి. స్ట్రైట్ గా ఉండాలి బాడీ. బాగా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీరు గమనించండి. శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదిలేయండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా వదిలేయండి. 3 times. నమస్కారం స్థితి. పైకి లేద్దాం. అందరూ పైకి లేసుకోండి. నేను కనిపించలేదు కదా, నా హెడ్ కనిపిస్తుందా? కనిపిస్తున్నానా? చేతులు ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోండి. అందరూ పైకి లేండి. పైకి లేసారా అందరూ? చేతులు ఇలా పెట్టుకోండి. అలానే ఇలా అరిచేయులు ఆకాశం వైపు మళ్ళించి అలానే పైకి తెచ్చి, కనిపిస్తున్నానా లేదా? ఈడ భుజాల మీద మీ చేతులు వేళ్ళు అనేది పెట్టుకోండి. మేడం మీ భుజాల వరకే కనిపిస్తున్నాయి. అవునా? అప్పుడు కాళ్ళు కనిపించు కదా, కాళ్ళు కనిపించు. సరేలే, కాళ్ళు తిప్పడం అవసరం. ఓకే. ఇప్పుడు ఇలా అరిచేలు ఇలా పెట్టి అలానే పైకి తెచ్చి మీ భుజాల పైన ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ చేతులు ఉన్నాయి కదా, ఇవి ఇలా రావాలి దగ్గరికి, మళ్ళా ఇలా తీసుకురావాలి. స్లోగా
గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదిలేస్తూ ఇలా వెనక్కి. గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదిలేస్తూ వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నడుము పైన చేయి పెట్టుకోండి. ఈ బొటన వేళ్ళు ఇలా ఫ్రంట్ కి రావాలి. ఈ వేళ్ళు అనేది బ్యాక్ ఉండాలి. ఇలా పట్టుకోవాలి. పట్టుకొని మీ మెడ ఉంది కదా, స్లోగా గాలి పీల్చుకుంటూ ఇలా పైకి వదిలేస్తూ కిందకి, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ కిందకి. రొటీన్ అంటే సర్కిల్, ఒక సర్కిల్లో మన నెక్ అనేది తిప్పుతూ గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ చేయాలి. 1 2 3 4 5 6. మళ్ళా రివర్స్. గాలి పీల్చుకుంటూ ఇలా రివర్స్. పైకి గాలి పీల్చుకుంటూ డౌన్ వచ్చేటప్పుడు గాలి వదిలేస్తూ. 1 2 3 4 5 6. మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి ఇలా నెక్ ఇలా మెడ డౌన్ చేయాలి. గాలి పీల్చుకుంటూ ఇలా పైకి, గాలి వదిలేస్తూ డౌన్. 1 2 3 స్లోగా 4 5 6. మళ్ళీ ఇటు పక్క నెక్ అంటే రైట్ సైడ్ కి వాంచాలన్నమాట. గాలి పీల్చుకుంటూ సైడ్ కి, గాలి వదిలేస్తూ స్టడీకి. అంటే మీ చెవు వచ్చి మీ భుజం తగలాలి. స్ట్రైట్ గాలి వదిలేసుకోవాలి. స్ట్రైట్. 3 4 5 6. గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ చేయాలి. గాలి పీల్చుకుంటూ డౌన్ కి వంచాలి. గాలి వదిలేస్తూ స్టడీకి రావాలి. 1 లెఫ్ట్ సైడ్. 2 3 4 5 6. ఇప్పుడు నెక్ రొటేషన్ అయిపోయింది కదా. నెక్ రొటేషన్. ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకోండి. ఇలా నమస్కార స్థితి. ఇలా పెట్టి కాళ్ళు కొంచెం ఇలా పెట్టుకొని ఇలా గాలి పీల్చుకుంటూ ఇలా ఉంది కదా, గాలి వదిలేస్తూ కిందకి, గాలి పీల్చుకుంటూ పైకి, మళ్ళీ ఇలా గాలి వదిలేస్తూ కిందకి, గాలి పీల్చుకుంటూ పైకి.
గాలి పీల్చుకుంటూ గాలి వదిలేసి డౌను, గాలి పీల్చుకుంటూ పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా చేతులు వదిలేసేయండి. ఇప్పుడు అరచేతులు మన ఆకాశం వైపు చూసేలా పెట్టి అవి ఇలా నమస్కార స్థితికి వచ్చి మళ్ళా డౌన్ వచ్చి ఇది రొటేషన్ అయిపోయిందా? మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. అయిపోయిందా? ఇంకొకసారి చేద్దాం. ఇలా పెట్టుకొని ఈ చేతులు అనేది ముందుకు రావాలి. ఇలా బ్యాక్ వెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదిలేస్తూ వెనక్కి. ఇలా గాలి పీల్చుకుంటూ ముందుకి, గాలి వదిలేస్తూ వెనక్కి. సెకండ్ టైం. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదా, ఇలా అంటే మీ రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ భుజానికి, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ భుజానికి ఇలా పెట్టుకోండి. నార్మల్ స్థితి అంటే గాలి పీల్చేది వద్దు, నార్మల్ స్థితిలో ఉన్నది. మీ వల్ల వీలైనంత పట్టుకోండి ఫ్రీగా. విడిపించేసేయండి. ఇప్పుడు చేతులు ఇలా ఉన్నాయి కదా, ఇలా స్ట్రైక్, ఇలా సైడ్, గాలి పీల్చుకుంటూ సైడ్, గాలి వదిలేస్తూ స్టడీ. బ్యాక్ బాగా తిరగాలి. సైడ్, గాలి వదిలేస్తూ స్టడీ. గాలి పీల్చుకుంటూ బ్యాక్, గాలి వదిలేస్తూ స్టడీ. గాలి పీల్చుకుంటూ బ్యాక్, గాలి వదిలేస్తూ స్టడీ. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ చెయ్యిలు ఉన్నాయి కదా, మీ రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ చెస్ట్ పైకి పెట్టుకొని ఇలా 1. మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ చెస్ట్ పైకి పెట్టుకొని ఇలా, అంటే ఇంతకు ముందు చేసాము కదా సైడ్ బెండింగ్, అలానే చేయాలి. 2. గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ చేయిలు ఉన్నాయి కదా, ఇలా పిడికలు బిగించుకోండి. కొంచెం కాళ్ళు కొంచెం గ్యాప్ పెట్టుకొని అలానే ఇలా మోకాల పైన, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. ఇలా మోకాల పైన ఇలా కూర్చోండి. గాలి నార్మల్ స్థితి. ఇలా మోకాల పైన, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి. మళ్ళీ ఇట్లా 3 రౌండ్స్ చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా పైకి. గాలి నార్మల్ స్థితి. ఇంకొక రౌండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా పైకి లేండి. బాగా గాలి పీల్చి బాగా వదిలేసేయండి. నార్మల్ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తాడాసనం. నా కాళ్ళు కనిపించలే కదా, కనిపించలే, కొంచెం డౌన్ చేస్తా. చెయ్యిలు ఇలా పెట్టుకోండి, పాదాలు స్టడీగా పెట్టుకోండి. ఇలానే చేతులు పైకి లేపి ఇలా రెండు నమస్కార స్థితికి వచ్చి చెయ్యిలు రెండు గూర్చుకొని మన అరిచెయ్యిలు అనేటివి చూడండి ఇలా గూర్చుకొని ఇలా పైకి ఆకాశం వైపు చూసేలా పెట్టుకోవాలి. ఈ కాళ్ళు ఉన్నాయి కదా, మన కొనకాల పైన నిలబడాలి. 1, 2 మళ్ళా డౌన్ చేయాలి, పైకి ఎత్తాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతులు నేను చెప్పే వరకు ఇడిపించద్దండి. గాలి బాగా నార్మల్ స్థితి. మళ్ళీ ఇంకొక రౌండ్ కొంచెం ఫాస్ట్ గా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇడిపించద్దండి చెయ్యిలు, నార్మల్ స్థితి. ఇంకొక రౌండ్. మీ వల్ల ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతులు విడిపించేసేయండి. ఇది వచ్చి తాడాసనం అంటారు. పిల్లలకి చేపించారంటే బాగా హైట్ పెరుగుతారు, మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, జీర్ణక్రియ. ఇప్పుడు వక్రాసనం, వృక్షాసనం. వృక్షాసనం చేద్దాం. చేతులు ఇలా పెట్టుకొని ఇంతకు ముందులాగే నమస్కార స్థితికి, అంటే అరిచేతులు ఇలా పెట్టి ఇలా నమస్కార స్థితి. ఈ కాళ్ళు ఉంది కదా, రైట్ కాలు తెచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇలా స్టడీగా. కాళ్ళు కనిపించలేదా? ఇలా పెట్టుకొని స్టడీగా ఇలా అరిచేతులు ఇలా ఆకాశం వైపు నమస్కార స్థితి. గాలి బాగా నార్మల్ స్థితి. పీల్చుకొని వదిలేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ చేయండి. కాలు రిలీజ్ చేసి మళ్ళా లెఫ్ట్ కాలు పెట్టండి. లెఫ్ట్ కాలు పెట్టి మళ్ళీ నమస్కార స్థితి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ రిలీజ్ చేయండి. మళ్ళీ ఇంకా ఇట్లా 3 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ చేయండి. ఇలా నిలబడాలంటే ఒకే దృష్టితో పెడితే బాగా నిలబడతారు, లేదంటే ఇట్లా ఇట్లా వాడుతూ ఉంటారు. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ చేయండి. మళ్ళీ ఇది లాస్ట్.
1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్ చేసేయండి. నార్మల్ స్థితి. ఇప్పుడు వచ్చి పాద హస్తాసనం. గాలి బాగా నార్మల్ స్థితికి వచ్చేయండి. గాలి బాగా పీల్చి వదిలేసి ఫ్రీగా ఉండండి. ఇప్పుడు ఇలా చేతులు ఇలా పెట్టండి. స్లోగా ఇలా వంగండి. వంగి మీ బొటన్ వేళ్ళు ఉన్నాయి కదా, ఐదుని పట్టుకోండి. అలానే మీ నెక్ తెచ్చి మీ మోకాల దగ్గర తీసుకోరండి. గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ కిందకి పోయి పట్టుకోండి. గాలి వదిలేస్తూ డౌన్ అయ్యి మీ బొటన్ వేలు టచ్ చేయండి. మీ హెడ్ వచ్చి మోకాలను టచ్ చూడండి. మీ వల్ల అయితే చేయండి, అవ్వకపోతే అంత శ్రమ పడద్దండి. మీ బాడీ ఎంత సహకరిస్తుందో అంత మాత్రమే చేయండి. గాలి పీల్చుకుంటూ పైకి, మళ్ళీ గాలి వదిలేస్తూ డౌన్. గాలి వదిలేస్తూ డౌన్. గాలి పీల్చుకుంటూ బ్యాక్. 4 5 6 గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ డౌన్. 7 8 9 10. స్లోగా పైకి లేండి. ఇది వచ్చి ఇన్సర్ట్ చేసింది పాద హస్తాసనం. ఇప్పుడు అర్ధ చక్రాసనం అంటే నడుము పైన చేతులు పెట్టుకోండి. కాళ్ళు కొంచెం దగ్గరగానే ఉన్నాయండి, ఏమి వెడల్పు చేయకండి. ఇలానే పెట్టుకొని ఇలా నడుము పైన అంటే బొటన్ వేలు ముందుకు వచ్చేలా, వేళ్ళు వెనక్కి వెళ్ళేలా పట్టుకొని అలానే బ్యాక్ పొంగండి. గాలి పీల్చుకుంటూ బ్యాక్, గాలి వదిలేస్తూ డౌన్. మీ వల్ల ఎంత వీలైతే అంత బ్యాక్ వంగచ్చు. ఎక్కువ నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయకండి. గాలి పీల్చుకుంటూ బ్యాక్, గాలి వదిలేస్తూ డౌన్ కి. గాలి పీల్చుకుంటూ బ్యాక్, గాలి వదిలేస్తూ డౌన్. 4 5 6 7 8 9 10. నార్మల్ స్థితికి వచ్చేయండి. ఇప్పుడు త్రికోణ ఆసనం అంటారు దీన్ని. కాళ్ళు వెడల్పుగా పెట్టుకోండి. అలానే బ్యాక్ హ్యాండ్ ఇలా పైకి, కుడి పక్క వంగి
మీ కాల్ని మీరు టచ్ చేయండి. ఈ హెడ్ వచ్చి స్ట్రైట్ గా పెట్టాలి. నార్మల్. అలానే పైకి త్రికోణ ఆసనం అంటారు దీన్ని. 1 2 3 4. మోకాలు వంగకూడదు. మీ బొటన్ వేలు టచ్ చేయాలి. హెడ్ వచ్చి స్ట్రైట్ గా పెట్టాలి. ఈ రైట్ సైడ్ వచ్చి నేరుగా పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి లేండి. తొందరగా లేకండి, నడుము పట్టేస్తుంది. మళ్ళీ వంగండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి. మళ్ళీ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్లోగా పైకి. మళ్ళీ ఇటు సైడ్. 1 2. మోకాలు వంగకూడదు. హెడ్ వచ్చి స్ట్రైట్ గా ఉండాలి. ఇలా హ్యాండ్ వచ్చి పైకి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి. ఇంకొక రౌండ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి లేండి. నార్మల్ స్థితికి రండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసేసిన తర్వాత మళ్ళీ కూర్చొని వర్కౌట్ మళ్ళీ చేద్దాం. ఇంకో 10 నిమిషాల్లో క్లోజ్ చేయాలి మేడం. 10 నిమిషాలేనా? సూర్య నమస్కారాలు చేసి ఫ్రీ చేయించేయండి. ఒకే సెట్. అంతేనా? ఒకే సెట్. 6:35 అవుతా ఉంటాయి. 7 వరకు అన్నారు కదా. 1 అవర్ అన్నా ఉండాలి యోగాకి. మినిమం 1 అవర్ అన్నా ఉండాల్సిందే. ఇంకొకసారి పెట్టేటప్పుడు 1 అవర్. ఇప్పుడు ఓన్లీ సూర్య నమస్కారాలు చేసి ఫ్రీ చేయించేస్తా. ఓకేనా? ఇంక మిగతా ఏం చేయను. సరే, ఓకే, డన్. అందరూ తూర్పుగా నిలబడుకోండి. నిలబడుకొని చెయ్యి ఇలా చేసండి. అలా నమస్కారం. పైకి చేతులు పైకి పెట్టి ఇలా నమస్కార స్థితికి. కనిపిస్తున్నానా? ఓం మిత్రాయ నమః. హస్త ఉత్తానం అంటే బ్యాక్ బెండ్. అంటే బ్యాక్ బెండ్ చేయాలి. ఇలా చేయి ఇలా పెట్టుకోండి. హస్త ఉత్తానం. వంగాలి కిందకి మీ పాదాల దగ్గరికి. పాద హస్తానం. అలానే చేయి కిందకు పెట్టుకొని ఇలా ఒక కాళ్ళు బ్యాక్ తీసుకురావాలి, ఒక కాలు ముందుకు ఉండాలి. ఈ పాదం మళ్ళీ ఇంకొక కాలు బ్యాక్ డౌన్ అవ్వాలి. అంటే నేలకి మీ గడ్డం వచ్చి తగలాలి. మళ్ళీ చేతులు ఇలా పెట్టుకొని ఇలా నెక్కు పైకి లేపాలి. మళ్ళీ ఇలా గోపురం లాగా నడుము పైకి లేపాలి. మళ్ళీ ఒక కాలు ముందుకు తీసుకురావాలి. మళ్ళీ ఇంకొక కాలు ముందుకు తీసుకురావాలి. అలానే బ్యాక్ పైకి లేయాలి. ఇలా వంగాలి. నమస్కార స్థితి. ఓకే, ఇంకొకసారి. ఓం రవయే నమః. హస్త ఉత్తానం. పాద హస్తానం. ఏకపాదం, ద్విపాదం, సాష్టాంగం, భుజంగం, పర్వతం, ఏకపాదం, పాదహస్తం, హస్త ఉత్థానం, నమస్కార స్థితి.
ఓం సూర్యాయ నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం భావనే నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం సదాయ నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం పూష్ణే నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం హిరణ్యగర్భాయ నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం మరచయే నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం ఆదిత్యాయ నమః హస్త ఉత్తానం పాదహస్తానం ఏకపాదం విపాదం సాష్టాంగం భుజంగం పర్వతం ఏకపాదం పాదహస్తం హస్త ఉత్తానం నమస్కార స్థితి ఓం సవిత్రే నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం అర్కాయ నమః 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓం భాస్కరాయ నమః హస్త ఉత్తానం పాదహస్తానం ఏకపాదం విపాదం సాష్టాంగం భుజంగం పర్వతం ఏకపాదం పాదహస్తం హస్త ఉత్తానం నమస్కార స్థితి. థ్యాంక్ యూ. అందరూ బాగా చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు అందరూ శవాసనం వేసేయండి. అందరూ బాగా పడుకోండి. పడుకొని శవాసనం అంటారు. ఫ్రీగా గాలి పీల్చుకుంటూ గాలి వదిలేసుకొని మీరు ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఉండాలి. శవాసనం చక్కగా పడుకోండి. చక్కగా కాలు జాతేసుకొని గాలి బాగా పీల్చుకొని బాగా వదిలేసి ఒక 2 మినిట్స్ ఇలా చేయండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ అలానే రిలాక్స్ అవ్వండి. బాడీ రిలాక్స్, రిలాక్స్. గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ మీ శ్వాస గమనిస్తూ రిలాక్స్ గా పడుకోండి.
రిలాక్స్. శ్వాస నార్మల్. నార్మల్ శ్వాస తీసుకుంటూ రిలాక్స్ గా హాయిగా అలా నిద్రపోకండి. ఫ్రీగా రిలాక్స్. రిలాక్స్. నార్మల్ స్థితి. నార్మల్ గా గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ నార్మల్ గా ఫ్రీగా బాడీ రిలాక్స్ గా రిలాక్స్. ఎవరు నిద్రపోకండి. హాయిగా వస్తుందా నిద్ర? ఎవరు నిద్రపోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. ఫ్రీగా గాలి పీల్చుకుంటూ గాలి వదిలేస్తూ ఫ్రీగా రిలాక్స్ గా. ఓకే, టైం లేదంటున్నారు కాబట్టి తర్వాత లేయండి. ఎడం పక్కకు తిరుపుకొని పైకి లేయండి. ఎడం పక్క తిరుపుకొని పైకి లేయండి. వజ్రాసనంలో కన్నా కూర్చోండి. మనం ఏం చేయలే, ఇప్పుడు ఏదో కొన్ని మాత్రమే చేసాము. 1 అవర్ ఉంటే అన్ని చేయొచ్చు. ఇప్పుడు ఏమంటే మీకు పద్మాసనం అయినా వజ్రాసనం అయినా సుఖాసనం అయినా ఏదైనా దేంట్లో మీకు ఎట్లా కంఫర్టబుల్ గా ఉంటుందో అలా కూర్చోండి. ఇలా ఒక కాలు ఎత్తి ఒక కాలు పైన వేసుకొని కూర్చోండి. లాస్ట్ ఫైనల్. ఇలా ఒక కాళ్ళన్నా ఎత్తేసుకోండి. పద్మాసనం అంటే ఇలా 2 కాళ్ళు ఎత్తి ఇలా వేసుకొని కూర్చోవాలి. ఇది పద్మాసనం. మీకు వీలైతే ఇలా కూర్చోండి, లేదంటే ఇలా ఒక్క కాళ్ళన్నా వేసుకొని కూర్చోండి. మీ వల్ల అయితే ఇలా వజ్రాసనంలో అయినా కూర్చోండి. ఇలా వజ్రాసనంలో అయినా కూర్చోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అందులో కూర్చోండి. ఇలా వేసుకొని చేతులు చిన్న ముద్ర పెట్టుకోండి. బాడీ రిలాక్స్ గా అయిపోండి. ఫ్రీగా కూడా లేకుండా ఫ్రీగా ఉండండి. కళ్ళు మూసుకోండి. నేను ఒక మంత్రం చెప్తా, అది చెప్పండి. మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక నమస్కారం అనేది ఉండాలి. దేవుడి ప్రార్థన ఏదైనా మీకు నచ్చిన ప్రార్థన చేసుకోవచ్చు. లాస్ట్ ముగించేటప్పుడు మనకి ఒక ప్రార్థన ఉండాలి. మీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు. ఏదంటే అది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి. ఇలా చిన్న ముద్ర వేసుకోండి. స్టడీగా కూర్చోండి. స్టెప్ గా వెన్ను పూస వంగకుండా స్ట్రైట్ గా కూర్చోండి. గాలి పీల్చుకొని వదిలేసేయండి. ఫ్రీగా కళ్ళు మూసుకోండి. నేను చెప్పే వరకు తెరవకండి. అలానే శ్వాస మీద ధ్యాస. మిమ్మల్ని మీరు చూసుకోండి. అంటే కళ్ళు తెరిచి కాదు, మీ ముందు మీరు కనిపించేలా చూసుకోండి. శ్వాస బాగా పీల్చి వదిలేసి
శ్వాస మీద ధ్యాస. అంటే మనం గాలి ఎలా పీల్చుకుంటున్నాం, ఎలా వదిలేస్తున్నాం అనేది మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. చుట్టుపక్కల సౌండ్లు ఏం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండి. 1 minute. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకండి. శ్వాస మీద ధ్యాస. స్లోగా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా గాలి పీల్చుకోండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నమస్కారం పెట్టుకోండి. నేను చెప్పింది చెప్పుకోండి. ఓం భూర్భువః స్వః తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అలానే కళ్ళు మూసుకోండి, తెరవకండి. బాగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి ఫ్రీగా అలానే ఉండండి. చెయ్యిలు బాగా రబ్ చేయండి. చెయ్యిలు బాగా రబ్ చేసి కళ్ళు తెరవకండి. చెయ్యిలు బాగా రబ్ చేసి నెక్ మజిల్స్, నెక్ కి ఇలా మెడ మజిల్స్, ఇలా బ్యాక్ మజిల్స్, ఇలా మన పాదాలు ఇవంతా టచ్ చేయండి. మళ్ళీ అలానే రుద్దండి. మన ఫేస్ మజిల్స్ కి టచ్ చేయండి. అలానే రుద్దండి. కళ్ళు మీద పెట్టి స్లోగా కళ్ళు తెరుస్తూ మీ అరిచేతులు చూడండి. అరిచేతులు చూసుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేశారని అనుకుంటున్నా. నేనైతే ఎవరిని చూడలే. ఎక్సలెంట్ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను చూడండి అందరికి. థ్యాంక్ యూ చేసేది